వన్ పీస్‌లో స్ట్రాంగెస్ట్ పైరేట్స్ అయిన వైట్ బియర్డ్, బిగ్ మామ్, కైడో, షికి ఈ అందరూ ఒకే పైరేట్ షిప్‌లో ఉంటే ఇంత పవర్‌ఫుల్ క్రూని నడిపిన కెప్టెన్ ఎవరు? వన్ పీస్‌లో స్ట్రాంగెస్ట్ యాంకోస్‌ని లీడ్ చేసిన వాడు ఎవరు? పైరేట్ కింగ్ అవ్వడం కన్నా ప్రపంచానికి వరల్డ్ కింగ్ అవ్వాలనుకున్న రాక్స్‌టీ జెబెక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వన్ పీస్ వరల్డ్‌లో మోస్ట్ మిస్టీరియస్, డేంజరస్ వన్ పీస్ హిస్టరీలో కంప్లీట్‌గా ఎరేజ్ అయిన రాక్స్‌టీ జెబెక్ గురించి మాట్లాడుకుందాం. పేరు నేను 1 మంత్ బ్యాక్ చెప్పుంటే పెద్దగా ఊపుండేది కాదు. అండ్ రీసెంట్‌గా మాంగాస్‌లో తన గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకొచ్చాయి. అండ్ తన గురించి పెద్దగా రివీల్ చేయలేదు కానీ తన స్టోరీ కానీ దానికి మనకు పెద్దగా రివీల్ కాల. అసలు రాక్స్ అనే పేరుని మనం ఫస్ట్ వన్ పీస్ మాంగాలో 957th చాప్టర్ లో వింటాం. ఒక లెజెండరీ పైరెట్ ఓల్డ్ రాజ్ ఎరాలో 40 years బ్యాక్ యాక్టివ్ గా ఉంటాడు. తన క్రూ పేరు రాక్స్ పైరెట్. అండ్ షాకింగ్ ఏంటంటే తన క్రూలో ఉన్న వాళ్ళు ఫ్యూచర్ లో యాంకోస్ అవ్వడం. వైట్ బియర్డ్, బిగ్ మామ్, కైడో, చికి ఇలాంటి మాన్స్టర్స్ ని లీడ్ చేశాడు. అంటే తన ఎంత పవర్ఫుల్, తన డిటర్మినేషన్ ఏంటో మనకు అర్థం అవుతుంది. వన్ పీస్ వరల్డ్ లో అందరూ పైరెట్ కింగ్ అవ్వాలనుకుంటే తను మాత్రం కింగ్ ఆఫ్ వరల్డ్ అవ్వాలనుకుంటాడు. వరల్డ్ గవర్నమెంట్ ని డిస్ట్రాయ్ చేసి టోటల్ తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు. తన ఐడియాలజీస్ వరల్డ్ గవర్నమెంట్ కి థ్రెట్ గా చూసి హిస్టరీ నుంచి కంప్లీట్ గా తన ఎగ్జిస్టెన్స్ ని ఎరేస్ చేశారు. ఇప్పుడు మనం గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. రాక్ డౌన్ ఫాల్ ఒక హిస్టారిక్ బ్యాటిల్ లో జరిగింది. అదే గాడ్ వ్యాలీ. గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ లో వార్ లో మంకిడి గార్ప్ అండ్ ఫ్యూచర్ పైరెట్ కింగ్ అయిన గోల్డీ రాజర్ ఇద్దరు కలిసి రాక్స్ ని డిఫీట్ చేస్తారు. ఒక మరైన్ అండ్ పైరెట్ రాజర్ అండ్ గార్ప్ ఎందుకని కలిశారు? రాక్స్ ని అడ్డుకోవాలి. తన పవర్ లో ఉంటే వరల్డ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఈ మొత్తం ఫైట్ అయిపోయాక గాడ్ వ్యాలీ అనే ప్లేస్ ని కూడా మ్యాప్ లోంచి కంప్లీట్ గా ఎరేస్ చేస్తారు. అండ్ మనకి బ్లాక్ బీడ్ అదే మార్షల్ డి టీచ్ రాక్స్ డి జెబెక్ కొడుకని రివీల్ అవుతుంది. అండ్ దీన్ని బలపరచడానికి కొన్ని హింట్స్ ఉన్నాయి. టీచ్ షిప్ పేరు సాబర్ ఆఫ్ జెబెక్. టీచ్ కూడా వరల్డ్ డామినేషన్ ని కోరుకుంటాడు. అండ్ తన పేరులో డి ఇనిషియల్ ఉండటం. డి ఇనిషియల్ మీనింగ్ ఇంకా రివీల్ కాలేదు కానీ బట్ ఒక విషయం క్లియర్ గా ఉంది. డి అనే ఇనిషియల్ ఉన్న వాళ్ళకి ఒక రెవల్యూషన్ ఫైర్ ఉంటుంది. అండ్ రాక్స్ కి ఏన్షియంట్ వెపన్స్ గురించి, వాయిడ్ సెంచరీ అండ్ వరల్డ్ హిస్టరీ గురించి కూడా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తన స్టోరీ డ్రాగన్, లూఫీ, బ్లాక్ బీట్ కి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం రాక్స్ డి జెబెక్ గురించి వన్ పీస్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కొన్ని థీరీస్ చూద్దాం. రాక్స్ డి జెబెక్ బ్లాక్ బీడ్ నాన్న అని ఎలా కన్ఫర్మ్ అయిపోయింది? రాక్స్ డి జెబెక్ బ్లాక్ బీడ్ నాన్న అని ఎలా కన్ఫర్మ్ అయిపోయింది? వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ సిమిలర్ గా ఉంటాయి. రూత్లెస్, పవర్ హంగ్రీ అండ్ కన్నింగ్. వాళ్ళిద్దరు డామినేషన్ ని కోరుకుంటారు. రాక్స్ ఇంకా బ్రతికే ఉన్నాడని వరల్డ్ గవర్నమెంట్ తన ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని చెరిపేశారు. కానీ ఇంకా తను బ్రతికే ఉండొచ్చని, తను ఎక్కడో సర్వైవ్ అయ్యి ఉండొచ్చు చెప్తారు. అండ్ తన సోల్ ని బ్లాక్ బియర్డ్ లో ఉండొచ్చు. రాక్స్ కి ఏన్షియంట్ కింగ్డమ్స్ అండ్ ఏన్షియంట్ వెపన్స్ గురించి నిజాలు తెలుసు అని, దానివల్ల వరల్డ్ గవర్నమెంట్ తను చూసి భయపడుతుందని చెప్తారు. అండ్ రాబిన్ లాగా రాక్స్ కూడా పోనోగ్లిఫ్స్ ని చదివే యాక్సెస్ ఉండొచ్చు. అండ్ తనకి విల్ ఆఫ్ డీ గురించి తెలిసే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి. అండ్ సెలెస్టియల్ డ్రాగన్ కి రాక్స్ వల్ల థ్రెట్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గాడ్ వ్యాలీకి జాయ్ బాయ్ కి ఏదైనా సంబంధం ఉండొచ్చని, ఆ ప్లేస్ ని మ్యాప్ లోంచి డిస్ట్రాయ్ చేశారని చెప్తారు. అండ్ ఫైనల్ వార్ లో రాక్స్ ఎంట్రీ ఇవ్వచ్చని, డైరెక్ట్ గా ఆర్ బ్లాక్ బీడ్ బాడీలో తన సోల్ ఉండొచ్చని, బ్లాక్ బీడ్ బాడీలో తన సోల్ ఉండొచ్చని చెప్తారు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే థియరీ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. అదేంటంటే జాయ్ బాయ్ లూఫీ లాగా రీఇన్కార్నేట్ అయినట్టు రాక్స్ కూడా టీచ్ లాగా రీఇన్కార్నేట్ అయ్యారని చెప్తారు. అండ్ ఫైనల్ గా రాక్స్ రాజర్ అండ్ గార్ప్ ఎరాలో అండ్ లూఫీ బ్లాక్ బీడ్ ఎరాలో తన ఇన్ఫ్లుయెన్స్ ని చూపిస్తాడు. అండ్ తను ఆల్మోస్ట్ అందరితో సమానంగా ఉంటాడు. యాంకోస్, రెవల్యూషనరీస్, వరల్డ్ గవర్నమెంట్, ఏన్షియంట్ కింగ్డమ్స్ అందరితో. అండ్ ఫైనల్ గా రాక్స్ డి జెబెక్ అనేవాడు ఫర్గాటన్ పైరెట్ కాదు. తన స్టోరీ ఫ్యూచర్ వన్ పీస్ కి కీ అవ్వచ్చు. అండ్ ఇప్పటికైతే ఇంతే. తన గురించి మనకి పెద్దగా రివీల్ కాలేదు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.